ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ మనోహర్. నేను టీత్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండి. సాధారణంగా డెంటల్ ట్రీట్మెంట్స్ వచ్చేసరికి పేషెంట్స్ ఎక్కువగా అడిగేది మమ్మల్ని ఏంటంటే, సార్ త్వరగా అయిపోయేలా చూడండి అని అడుగుతూ ఉంటారు. కానీ దానికి మా ఆన్సర్ ఏంటంటే, డెంటల్ ట్రీట్మెంట్ అనేది టైం టేకింగ్ ప్రొసీజర్, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది అని చెప్తూ ఉంటాం. దానికి గాను రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాము, మల్టిపుల్ విజిట్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ ఎందుకు లెంగ్దీ అవుతాయి అనడానికి నేను 4 రీజన్స్ చెప్తానండి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి 90% ఆఫ్ పేషెంట్స్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఎండ్ స్టేజ్లో వస్తారు. ఎండ్ స్టేజ్ అంటే ఏంటంటే, ఒక చిన్న ఫిల్లింగ్ స్టేజ్లోనూ ఒక చిన్న ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతున్నప్పుడు వెంటనే వచ్చేవాళ్ళు చాలా 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 తక్కువ అండి. ఆల్మోస్ట్ అంతా ఇదైపోయి పెయిన్ వచ్చి దానికి కూడా మెడికల్ షాప్ మెడిసిన్స్ తీసుకొని అప్పుడు తగ్గకపోతే అప్పుడు మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంతకాలం రన్ అవుతున్న ఒక ట్రీట్మెంట్ని అండ్ మనం ఒక పెయిన్ కిల్లర్తోనో దేనితోనో ఆపగలిగే ప్రొసీజర్ కాదండి. ఇది కొంచెం ట్రీట్మెంట్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్స్ అన్ని చేయడానికి మాకు మల్టిపుల్ విజిట్స్ పడతాయి. సో ఆల్రెడీ క్రానిక్గా చాలా రోజుల నుంచి ఇన్ఫెక్షన్ కాబట్టి దాన్ని సబ్సైడ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మల్టిపుల్ విజిట్స్ అండి. డెంటల్ ట్రీట్మెంట్స్లో 90% ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎప్పుడూ కూడా 2 or 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకు అంటే కనుక ట్రీట్మెంట్లో సగం ప్రొసీజర్ వెళ్ళాక ఎదురు హీలింగ్ కోసం కానీ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ వర్క్ రెడీ అయ్యి రావడానికి కానీ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే నెక్స్ట్ విజిట్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ విజిట్స్ ఇన్వాల్వ్ అవడం కూడా ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎక్కువ అయినట్టుగా పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి లిమిటెడ్ వర్కింగ్ స్పేస్ ఉంటుందండి. మాకు ఎప్పుడూ కూడా మేము ఏదో టిష్యూస్ మీద బయట ఏదో ఫ్రీ హ్యాండ్ వర్క్ చేయడానికి చేసినట్టుగా మాకు ఉండదు. ఓరల్ క్యావిటీలో మేము నోట్లో వర్క్ చేసేటప్పుడు మా ప్రొసీజర్ మేము పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తా మీ సెలైవా ఉమ్మి తగలకుండా చూసుకోవాలి. అట్ ది సేమ్ టంగ్ ప్రొటెక్ట్ చేయాలి, చీక్ ప్రొటెక్ట్ చేయాలి, లిప్ ప్రొటెక్ట్ చేయాలి, థ్రోట్లోకి ఏమీ పడిపోకుండా చూసుకోవాలి. ఇలా చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రొసీజర్స్ ఉంటుంది. దట్ టు విత్ ఇన్ ఎ లిమిటెడ్ స్పేస్ అనమాట. ఆ మౌత్ ఓపెనింగ్ ఎంత ఉంటుందండి? హార్డ్లీ ఒక 3-4 సెంటీమీటర్స్ ఉంటుందా, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఆ స్పేస్లోనే మేము మొత్తం వర్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రీజన్ కూడా మేము కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి వీ వర్క్ ఆన్ మిల్లీమీటర్స్. అంటే మిల్లీమీటర్ అంటే ఏంటంటే సెంటీమీటర్ల 10 వంతు. మేము టూత్ దగ్గర ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు చాలా చిన్న మహా అయితే టీత్ ఎంత ఉంటుందండి? 6 to 7 మిల్లీమీటర్స్ ఉంటుందా? ఆ మాత్రం విడ్త్, ఒక 10 మిల్లీమీటర్స్ హైట్, అంతకన్నా ఎక్కువ ఉంటుంది కదా. దీనిలో ఒక పార్ట్ పాడైతే దాన్ని మేము హ్యాండిల్ చేయాలంటే ఆల్మోస్ట్ 3 మిల్లీమీటర్స్ 4 మిల్లీమీటర్స్ అంత చిన్న వర్కింగ్ స్పేస్లో వర్క్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మేము అక్కడ పెట్టే ఫిల్లింగ్ కానీ అక్కడ పెట్టే క్యాప్ కానీ ఎక్స్ట్రీమ్ లోడ్స్ని తట్టుకోవాలి. సో మేము ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు మేము హ్యాండిల్ చేస్తున్నవన్నీ లివింగ్ టిష్యూస్. దానికి ఎనస్థైజ్ చేయాలి, పెయిన్ ఉంటుంది, టిష్యూ బ్లీడ్ ఉంటుంది. వీటన్నిటితో పాటు మనం వర్క్ చేస్తున్న ప్రొసీజర్ ఏదైతే ఉందో నోట్లో ఫినిష్ చేశాక ఆ పెట్టిన మెటీరియల్ లోడ్ని తట్టుకోవాలి అంటే లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. దాంతోపాటు పార్ట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇవన్నిటిని కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఫినిష్ చేయాలి అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ టైం. దట్స్ వై మీరు ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్రాక్టీస్ చేసే డెంటిస్టులు రోజుకి 10 to 11 కేసెస్ మ్యాక్స్ అండి. అంతకన్నా ఎక్కువ చేయలేరండి, ఎందుకంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైం. సో ఈ 4 రీజన్స్ గాను మీకు అర్థం అవడానికి కానీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్వేస్ గివ్ అస్ టైం. కొంచెం టైం ఇస్తే కనుక ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైనా మీకు ట్రీట్మెంట్ ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా ప్లాన్ చేసుకునేలా ఉంటే కనుక డెంటిస్ట్కి అప్రూవ్డ్ ఉంటుంది, మీకు ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది. థ్యాంక్ యూ.